హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం కడాయి తీసుకొని ఆయిల్ పోసి, ఆయిల్ కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇంకా శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఫ్రై అయ్యాక అందులోకి ముందే తెంపి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక అందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాను. ఆలుగడ్డ వేసుకోవడం ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఉల్లిగడ్డ ఇంకా ఆలుగడ్డ ముక్కల్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గాక అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. టొమాటోస్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ కర్రీలో. మనకి ఈ కాలీఫ్లవర్ టొమాటో కర్రీ అన్నంలోకి, చపాతీలోకి ఇంకా రొట్టెలోకి కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా కాలీఫ్లవర్తో ఈ వెరైటీ ట్రై చేశారా? కామెంట్ చేసి చెప్పండి. మీరు కాలీఫ్లవర్తో ఏం వెరైటీ కర్రీస్ చేసుకుంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. కాలీఫ్లవర్ ముక్కలు వేశాక అందులోకి మనం దొడ్డుప్పు వేసుకోవాలి, ఇంకా పసుపు కూడా. కర్రీ ఉడకడానికి ఎలాగో 10-15 మినిట్స్ పడుతుంది కదా, మనకి దొడ్డుప్పు కరిగిపోతుంది. ఉప్పు, పసుపు వేశాక ఒకసారి కూరని కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు కూరని ఉడకనివ్వాలి. కూరని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కర్రీలో. వాటర్ మొత్తం పోయేంత వరకు కర్రీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.